జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నా సాలరీ చూస్తే 30,000 40,000 వస్తుంది. ఈ 30,000 40,000 సాలరీలో మనకి ఇల్లు దొరుకుతుందా? ఇల్లు అనేది గౌరవం. మనం ఇల్లు కొనుక్కోగలమా? అలాంటి క్వశ్చన్ ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ ని అలా క్వశ్చనింగ్ చేస్తూనే ఉంటుంది. ఒక్క 2 BHK ఫ్లాట్ ఎలా అయినా సరే ఇల్లు కొనుక్కోవాలి అనే ఆశతో ఎంతో మంది చూస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ జనప్రియ ఇస్తుందన్నమాట. ఎవరికైనా సరే సొంత ఇల్లు కావాలని కోరుకుంటుంది. అవును. ఇప్పుడు 40,000 వచ్చే వాళ్ళ సాలరీకి డెఫినెట్ గా ఎక్కడ ఇల్లు దొరకదు, బట్ డెఫినెట్ గా మన దగ్గర దొరుకుతుంది. సో ఇట్లా చాలా మంది కస్టమర్లను అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, ఏమైనా ఎవరైతే కస్టమర్లు దివాళీ టైంలో వచ్చి మా దగ్గర బుక్ చేసుకుంటారో వాళ్ళకు స్కూటర్ కూడా ఇస్తున్నాం, జూపిటర్ స్కూటర్ లాంటిది కూడా ఇస్తున్నాం అనమాట, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 1 lakh వర్త్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా నేనైతే మన సైనికపురిలో ఉన్నటువంటి జనప్రియ గేటెడ్ కమ్యూనిటీకి అయితే వచ్చేసాను. చాలా మందికి మనం ఎలా అయినా సరే శాలరీ ఇంత తక్కువ వస్తుంది, హౌస్ ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. బట్ బయట చూస్తే మార్కెట్ వాల్యూ 70 lakhs 80 lakhs 1 CR ఉంది. అదే కొంచెం ఇంకా సిటీస్లోకి వెళ్తే ఇంకా క్రోర్స్లోనే దాటి ఉంటుంది. బట్ నా శాలరీ చూస్తే 30,000 40,000 వస్తుంది. ఈ 30,000 40,000 శాలరీలో మనకి ఇల్లు దొరుకుతుందా? మనం ఇల్లు కొనుక్కోగలమా? అలాంటి క్వశ్చన్ ఎంతో మంది మిడిల్ క్లాస్ పీపుల్ని అలా క్వశ్చనింగ్ చేస్తూనే ఉంటుంది. బట్ వాళ్ళు కష్టపడి ఎర్న్ చేసి ఎలా అయినా సరే ఒక్క 2 BHK ఫ్లాటో ఎలా అయినా సరే ఇల్లు కొనుక్కోవాలి అనే ఆశతో ఎంతో మంది చూస్తూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ ఆపర్చునిటీ జనప్రియ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు నా వెనకతలు ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో నిజంగానే మనకి ఇంత తక్కువ బడ్జెట్లోనే, అంటే 45 lakhsలోనే మనకి ఇంత గేటెడ్ కమ్యూనిటీలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ వస్తుందా అనేది అందరికీ క్వశ్చన్ మార్కే కదా. సో అదందరికీ మీకు చూపించడానికి ఈరోజు జనప్రియ గేటెడ్ కమ్యూనిటీ మన సైనిక్పురికి అయితే వచ్చేసాను. సో మరి ఈ రోజు నాతో పాటు వైస్ ప్రెసిడెంట్ శరత్ రెడ్డి సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి అసలు ఇంత మంచి బడ్జెట్లో ఎలా ఫ్లాట్ ఇవ్వగలుగుతున్నారు, ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళ కోరిక అనేది ఎంత బ్యూటిఫుల్గా నెరవేరుతుందంటే ఇంకంతకన్నా మనకు కావాల్సింది ఏముంది చెప్పండి. సో మరి శరత్ రెడ్డి సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో నాతో పాటు ఫాలో అయిపోండి. సార్ ఫైనల్లీ జనప్రియ అనగానే మా అందరికీ తెలుసు ఒక స్ట్రాంగెస్ట్ బ్రాండ్ అని. అంటే 1980sలో స్టార్ట్ చేశారు, 86 అండి, 1986లో స్టార్ట్ చేశారు. బట్ జనప్రియ ఇప్పటికీ కూడా ఒక కమిట్మెంట్ కానీ, ఒక ఇన్ టైమ్ ప్రామిసెస్ కానీ, అండ్ మంచి ఫెసిలిటీస్ కానీ చాలా స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేస్తారనే విషయం మా అందరికీ తెలిసిందే. జనప్రియ ఓవరాల్ తెలంగాణ మొత్తంలో అది ఎంత మంచి బ్రాండ్ అనేది మా అందరికైతే తెలుసు. సో మీ మాటల్లో ఇంత తక్కువ బడ్జెట్లో, అది కూడా 30,000 40,000 శాలరీస్ ఉన్న వాళ్ళకి ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇంత తక్కువ బడ్జెట్లో ఎలా ఇవ్వగలుగుతున్నారు? సో బేసిక్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే హైదరాబాద్లో ఎస్పెషలీ ఎక్కడ చూసుకున్నా సరే మినిమం 60-70 lakhs లేని ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. అవును. సరే 60 lakhs 70 lakhsలో ఫ్లాట్ కొనాలి అంటే ఎనీ ఇండివిజువల్ శాలరీ 80,000 90,000 ఉండాలి. బట్ మరి 30,000 40,000 50,000 సంపాదించే వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించి, అంటే వాళ్ళ బడ్జెట్లో, అంటే వాళ్ళు ఒక 10% ఆఫ్ ది ప్రాపర్టీ కాస్ట్, ఒక 4 లక్షల రూపాయలు వాళ్ళు అరేంజ్ చేసుకుంటే మిగిలిన 90% హోమ్ లోన్ ఇప్పించేసి వాళ్ళకు ఫ్లాట్ ఎలా ఇవ్వగలమో అనే కాన్సెప్ట్ ఆలోచించి ఇచ్చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర చూసుకున్నట్లయితే మీరు 40 లక్షల్లో ఫ్లాట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మనం 40-44 లక్షల్లో ఫ్లాట్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మేము ఏ కస్టమర్కైనా ఏం చెప్తామంటే, మీరు 10% ఆఫ్ ది ప్రాపర్టీ కాస్ట్, అంటే 4-4.5 లక్షల రూపాయలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మిగిలిన ప్రాపర్టీ కాస్ట్లో 90%, కొన్ని కేసెస్లో కస్టమర్ ప్రొఫైల్ని బట్టి 95% వరకు కూడా మనం హోమ్ లోన్ ఇప్పించే పరిస్థితిలో ఉన్నాం. సో దీనివల్ల ఏమవుతుంది కస్టమర్కి అంటే
ఎవరికైనా సరే సొంత ఇల్లు కావాలని కోరుకుంటుంది. అవును. ఇప్పుడు 40,000 వచ్చే వాళ్ళ శాలరీకి డెఫినెట్గా ఎక్కడ ఇల్లు దొరకదు, బట్ డెఫినెట్గా మన దగ్గర దొరుకుతుంది. ట్రూ. సో అది ప్రతి కస్టమర్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద వాళ్ళ చేతుల నుంచి పెట్టే పైసలు చాలా తక్కువ, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి బ్యాంక్ నుంచి ఇప్పించగలం. సో ఇట్లా చాలా మంది కస్టమర్లను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఒక 5-6 years బ్యాక్ డిజైన్ చేసిన ప్రాజెక్ట్ అంతా కూడా. ఈ ప్రాజెక్ట్లో మనకి 40-44 lakhs నుంచి 60-70 lakhs వరకు ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ 35 lakhs కూడా ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. మరి అవి అయిపోయింది చెప్పారు, అవి సేల్ అయిపోయినాయి. సో బేసిక్గా ఎంటైర్ కమ్యూనిటీ అండి, ఆల్మోస్ట్ 2000 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీలో మన దగ్గర ఓన్లీ 50 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే లాస్ట్ 50 అనమాట. 35 lakhs కూడా బడ్జెట్లో ఫ్లాట్స్ ఉండే, అవి కూడా సేల్ అయిపోయినాయి. ఇప్పుడు 40-44లో కూడా చాలా తక్కువ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఒక హార్డ్లీ 7-8. అంటే మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి. అంటే 745 square feet నుంచి 850, 900 అట్లా 1200 square feet వరకు మన దగ్గర అవైలబుల్ ఉంది. 745 SFT నుంచి 1200 SFT వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి మన దగ్గర. అంటే కస్టమర్ బడ్జెట్ని బట్టి వాళ్ళు ఈ బడ్జెట్తోనే వచ్చినట్లయితే మన దగ్గరికి, సో వాళ్ళ తగ్గట్టు కంఫర్టబుల్గా వాళ్ళ ఏదైతే టార్గెటెడ్ ఫ్లాట్ సైజ్ ఉంటుందో దాని ప్రకారం చూస్ చేసుకుని వెళ్ళొచ్చు వాళ్ళు. సూపర్ సార్. ఎన్ని ఎకర్స్ లో ఇది కన్స్ట్రక్ట్? ఇది టోటల్ గా 12.5 acres అండి. 12.5 acres. 12.5 acres లో టోటల్ గా 10 towers ఉంటాయి మన దగ్గర. సో 10 towers లో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 2000 ఫ్లాట్స్ లో 1950 ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి. ఇంకా 50 ఉన్నాయి, ఓన్లీ 50 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సార్ ఇక్కడ 50 కూడా కనబడట్లేదు, ఎక్కడ చూసినా కూడా అన్ని ఓపెన్ ఉన్నాయి, అన్ని బట్టలు అంతా ఓపెన్ గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ చాలా మంది ఒక 1200-1300 ఫ్లాట్స్ కస్టమర్లు పొజిషన్ తీసుకున్నారు, దీంట్లో ఉంటున్నారు కూడా ఇప్పుడు. ఇంకా కొంతమంది కస్టమర్లు ఇంటీరియర్ చేయించుకుంటున్నారు, కొంతమంది రీసెంట్ గా కొనుక్కున్న వాళ్ళు ఆ ప్రాసెస్ లో ఉన్నారు. సో లాస్ట్ మంత్ మాట్లాడుకున్నప్పుడు ఇట్ వాజ్ 100 యాక్చువల్లీ నెంబర్, అంటే ఫ్లాట్ అవైలబిలిటీ. లాస్ట్ 1 month లో మనం ఒక 50-55 ఫ్లాట్స్ సేల్ చేయడం జరిగింది. అంటే మనకు లాస్ట్ ఒక 45-50 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళ బడ్జెట్లలో 44 lakhs లో 45 lakhs లో ఎవరైతే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో హైదరాబాద్ లో, ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అండి. సో దీని తర్వాత ఒక గేటెడ్ కమ్యూనిటీలో కంఫర్టబుల్గా ఉండాలి అంటే నాకు తెలిసి దీని తర్వాత వాళ్ళకి వేరే ప్రాజెక్ట్ దొరికే పరిస్థితి లేదు. అంటే ఇన్ఫాక్ట్ మేము కట్టాలన్నా కట్టలేము ఇలాంటి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పర్మిషన్స్ ప్రకారం అనుకోండి, లేకపోతే మార్కెట్ పరిస్థితి ప్రకారం అనుకోండి, ఈ సైజ్ ఫ్లాట్లు ఈ బడ్జెట్లో కట్టాలన్నా కానీ మేము కూడా కట్టలేం. ఈ 45 డెఫినెట్లీ విల్ బికమ్ 60 విల్ బికమ్ 80 విల్ బికమ్ డెఫినెట్లీ 1 crore అట్లా. సూపర్. కానీ మీరు ఇస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? బేసిక్గా ఈ ప్రాపర్టీ అంటే ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ లోడెడ్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అంటే దీంట్లో కస్టమర్కు ఏదైతే అమ్యూనిటీస్ బ్లాక్ మనం సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో క్లబ్ హౌస్లో ఏమి ఇస్తున్నామంటే బేసిక్గా బ్యాంకెట్ హాల్ ఇవ్వడం జరుగుతుంది, స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరుగుతుంది, జిమ్ ఇవ్వడం జరుగుతుంది, సో ఇండోర్ గేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక ఫ్యామిలీకి ఒక గేటెడ్ అంటే ఒక 1 CR ఉన్న ఫ్లాట్కి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ 40-45 lakhs లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అవే ఫెసిలిటీస్ 100% అండి, 100%. సో అంటే వీళ్ళు అంటే 45 lakhs లో ఫ్లాట్ కొన్నంత మాత్రాన వేరే గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళకి బాగా ఉన్నాయి, మా దగ్గర బాగా లేవు అనడానికి ఏం లేవండి. సో వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో మన దగ్గర కూడా అవే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అట్లా కస్టమర్ అర్థం చేసుకొని, సో వాళ్ళకు ఎవరైనా సరే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, లేకపోతే ఏపీలో ఉన్న ఎవరికైనా హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలి అనుకోవడం ఎవరికైనా ఒక కళ. సో వాళ్ళకు డెఫినెట్గా ఒక డెస్టినేషన్, ఒక టార్గెట్ ఏదైతే వాళ్ళకి ఇల్లు కావాలని ఉందో దానికి ఇచ్చే ఒక్కొక్క సొల్యూషన్ మేము ఇవ్వగలుగుతున్నాం. సో కస్టమర్లందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే లాస్ట్ 50 కాబట్టి సో ఏం లేట్ చేయకుండా, ఈ దీవాళీ మంచి పండుగ, సో అందరూ ఎవరికైతే ఇల్లు కావాలని ఉంటుందో వాళ్ళు ఒక 4 lakhs కనుక డౌన్ పేమెంట్తో మా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళ ఎలిజిబిలిటీ తగ్గట్టు డిఫరెంట్ బ్యాంక్స్తో మనకు టైఅప్ ఉంది. సో SBI దగ్గర నుంచి NBFCs వరకు చాలా బ్యాంక్స్తో టైఅప్ ఉంది కాబట్టి 90% ఆఫ్ ది ప్రాపర్టీ కాస్ట్ లోన్ ఇప్పిస్తాము. ఇంకా కస్టమర్కి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే, లెట్స్ సే సాలరీ ఎక్కువ ఉందనుకోండి, 95-97% వరకు కూడా మనం లోన్ ఇప్పిస్తాం. అంటే ఆ కేసెస్లో 2 lakhs 3 lakhs ఉన్నా సరిపోతుంది వాళ్ళ దగ్గర. సూపర్. సో కొన్ని ఇంకా ఒక అడ్వాంటేజ్ కస్టమర్లకి ఏం చేస్తున్నామంటే బేసిక్గా మేము కస్టమర్ల ఫైనాన్షియల్ పాయింట్ బాగా ఆలోచిస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా, కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలామంది ఈ బడ్జెట్లో ఆలోచించే కస్టమర్లు ఏంటంటే, అరే నేను ఇప్పుడు డౌన్ పేమెంట్ ఒక 4 lakhs కట్టాలి, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒక 4 లక్షలు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తారు. అంటే ఒక 8 లక్షల నుంచి 9 లక్షల రూపాయలు నా దగ్గర ఉండాలి కదా అని ఆలోచిస్తారు. అట్లా కొన్ని సెలెక్టెడ్ ఫ్లాట్స్కి కొంతమంది కస్టమర్ల ప్రొఫైల్ని బట్టి మేము ఏం చేస్తామంటే, మీరు డౌన్ పేమెంట్ 4 lakhs కట్టండి, మిగిలిన 90% ప్రాపర్టీ మీరు లోన్ ద్వారా తీసుకొని ప్రాపర్టీ తీసేసుకోండి, మీకు ఒక 5 నుంచి 6 నెలల టైం ఇస్తాము. సో 5 నుంచి 6 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే 3 నుంచి 4 లక్షల రిజిస్ట్రేషన్ ఖర్చు ఏదైతే ఉందో
మీకు అంటే హోమ్ లోన్ డిస్బర్స్మెంట్ నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసే వరకు 6 months టైం ఉంటుంది కాబట్టి మీరు అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకటేసారి 8 లక్షలు అడ్జస్ట్ చేసుకోవడం కన్నా ఫస్ట్ ఒక డౌన్ పేమెంట్కి ఒక 4 లక్షలు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెమ్మదిగా ఒక 5-6 months తర్వాత ఇంకొక 4 లక్షలు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ప్రాపర్టీ ఒకటేసారి బర్డెన్ పడకుండా కంఫర్టబుల్గా ఉంటారనేది సూపర్. ఆలోచించి సార్ ఇవి రెడీ టు మూవ్ అన్ని రెడీ టు మూవ్ అండి. సో మనకి ఇంకా మళ్ళీ ఈఎంఐస్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా రెంట్ ఏదో ఇక్కడే ఈఎంఐ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే ఇంకా హ్యాపీ ఉంటుంది. సింపుల్ అండి. ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ బయట ఒక 2 BHK రెంట్ పే చేయాలంటే ఒక 15,000 పే చేస్తారు. షూర్. ఇప్పుడు సార్ 15,000 లో వస్తుందా అసలు? అంటే మినిమం అండి. కొంచెం మినిమం 20-25 కొంచెం అవుట్స్కట్స్ లో పోతే డెఫినెట్ గా ఒక 20,000 25,000 ఉంటుంది. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఏం జరుగుతుందంటే బేసిక్గా ఇండివిజువల్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తామంటే సార్ ప్రాపర్టీ కాస్ట్ 44-45 lakhs మన దగ్గర ఉంది, మీరు డౌన్ పేమెంట్ ఒక 4 lakhs కడతారు అంటే 40 lakhs వరకు మీకు 90% ఆఫ్ ది ప్రాపర్టీ కాస్ట్ లోన్ ఇప్పిస్తాం. అంటే మీకు ఈఎంఐ ఎంత పడుతుంది? 32 నుంచి 34,000 పడుతుంది. అంటే మీరు ఆల్రెడీ రెంట్ అక్కడ 15 నుంచి 20,000 పే చేస్తారు. మీరు మన దగ్గర ప్రాపర్టీ తీసుకున్నట్లయితే 32,000లో రెంట్ ఒక 15,000 20,000 సేవ్ అయినట్టే కదా. అంటే మీ చేతుల మించి పడే బర్డెన్ ఎంత? ఓన్లీ 15,000. అంటే 15,000 మంత్లీ మీరు ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తారు అంతే. రెంట్కి యాజ్ ఇట్ ఈస్గా మీరు 15,000 పే చేస్తారు, ఇంకొక 15,000 మాత్రమే మీ పాకెట్ల నుంచి పే చేస్తారు. కానీ మనకి సొంత ఇల్లు అయితే ఉందిగా 100%. సో సొంత ఇల్లు మీదైపోతుంది. ఒక 5 years 10 years కష్టపడ్డనట్లయితే ప్రాపర్టీ మీద అయిపోతుంది, లోన్ క్లియర్ అయిపోతుంది, ప్రాపర్టీ మీద అయిపోతుంది. అంటే ఒక ఇప్పుడు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఒక 10 సంవత్సరాల్లో హైదరాబాద్లో మంచి సెంటర్లో సిటీకి చాలా దగ్గరలో సో ఒక సొంత ఇల్లు కలిగిన వాళ్ళు అయితే డెఫినెట్గా అవుతారు. సూపర్, ఎక్సలెంట్ సార్. సో మాకైతే ఈ ఫెసిలిటీస్ అన్నీ నచ్చాయి. అంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్, చిన్న సీక్రెట్ కూడా, ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, ఏవైనా ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ మా వ్యూవర్స్ కోసం? అంటే అదే అండి, ఇప్పుడు దివాళీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇంతకుముందు ఒక ఆఫర్ మనం మాట్లాడుకున్నట్టుగా, సో రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు కస్టమర్లకు అంటే ఒకటేసారి బర్డెన్ వేయకుండా ఏం చేస్తున్నామంటే ఒక కొన్ని సెలెక్టెడ్ ఫ్లాట్స్ మీద ఒక 5 to 6 months టైం ఇస్తున్నాం మనం. సో ఇది దివాళీ ఆఫర్, ఇది దివాళీ ఆఫర్ అండి. అంటే ఇంకొకటి దివాళీ ఆఫర్కి ఇంకొకటి ఏం చేస్తున్నామంటే, సరే పండుగకు ఎవరిని కూడా ఉట్టి చేతులతో పంపించొద్దు కదా, ఎవరైతే కస్టమర్లు దివాళీ టైంలో వచ్చి మా దగ్గర బుక్ చేసుకుంటారో వాళ్ళకు అంటే ఆన్ ది స్పాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకు స్కూటర్ కూడా ఇస్తున్నాం, జూపిటర్ స్కూటర్ లాంటిది కూడా ఇస్తున్నాం అనమాట, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1 lakh వర్త్. సార్ ఇవేవి కొంచెం మా ఆఫీస్కి దగ్గరలో లేవా? అంటే చూసుకున్నట్లయితే ఇది దగ్గరే ఉందండి, దూరమేం కాదు. అంతే మెట్రోలో ట్రావెల్ చేయమంటారు. 100%. ఈ కమ్యూనిటీ నుంచి బంజారా హిల్స్, హైటెక్ సిటీ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఇప్పుడు బంజారా హిల్స్లో వర్క్ చేస్తున్నారండి, బంజారా హిల్స్లో మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎంత అవుతుంది? సార్ ఈజీగా ఒక 2 CR పట్టుకోండి, 2 కోట్లు పట్టుకుంటే కానీ ఇల్లు అవుతుంది. కొనగలమా? కొనలేము. సో ఉన్న ఒకే ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏంటండి, సొంత ఇల్లు కావాలి. కొంచెం దూరంలో తీసుకొని అక్కడి నుంచి ఒక 45 minutesలో ట్రావెల్ మనం బంజారా హిల్స్ వరకు ట్రావెల్ చేయవచ్చు. సో ఇక్కడ ఒక సొంత ప్రాపర్టీ తీసుకొని ఒక 45 days, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్రో ఒక 10 minutes పోతే తార్నాక మెట్రో 10-15 minutesలో తార్నాక మెట్రో స్టేషన్ ఉంది. 2-wheelerలో వెళ్ళాలన్నా, కార్లో వెళ్ళాలన్నా హార్డ్లీ 45 to 50 minutesలో మనం బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వెళ్ళగలం. సో ఒక 45 minutes మీరు ట్రావెల్ చేయగలిగితే మెట్రో అయితే 20 minutesలో వెళ్ళిపోవచ్చు. సో ఒక సొంత ఇల్లు అయితే మీకు దొరికే పరిస్థితి ఉంది కదా. సొంత ఇల్లు లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో లేని వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లా చాలా మంది మా దగ్గరికి వచ్చే కస్టమర్లు ఏంటంటే, సార్ మాకు డెఫినెట్గా ఇల్లు కావాలి, మీకు ఏం కావాలో చెప్పండి, మీకు డౌన్ పేమెంట్ ఒక 4 lakhs అన్నారు పే చేస్తాం, మాకు లోన్ ఇప్పించేసేయండి, మేము బ్యాంకులో దగ్గర లోన్ తీసుకుంటాము, మీకు పే చేస్తాము, మాకు ఇల్లు కావాలి. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత అంతకుముందు జరిగింది ఏంటంటే, రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్ ఖచ్చితంగా అరే కోవిడ్ వచ్చిందా మీకు, మా ఇల్లు ఖాళీ చేయండి. చాలామంది రెంట్ ఇల్లు ఖాళీ చేయించి సొంతూళ్ళకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రోడ్డు మీద ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అప్పటి నుంచి సొంత ఇల్లు కావాలి అనేది ప్రతి ఒక్కరి కళ, అవసరం కూడా అయిపోయింది. దాని తర్వాత డిమాండ్ కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో, ఇది సొంత ఇంటికి. సో అట్లా డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, మొన్న కోవిడ్ వచ్చింది, రేపు ఇంకేమొస్తుందో తెలియదు, ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంట్లో ఉంటే, అంటే ఏమున్నా లేకపోయినా నా ఇంట్లో నేనున్నా ఏమంటారు మన సామెత ఉంటుంది తెలంగాణలో, పచ్చడి మెతుకులు తిన్నా కానీ నాకు గూడు ఉండాలి. అంటే మనం ఏడ్చిన దాంట్లోనే ఏడుస్తాము, ఎవరు చూడ్డు. మనం సంతోషంగా ఉన్న దాంట్లో ఉంటాం, ఎవరు చూడరు. బయటికి వెళ్ళి రెంటింట్లో ఉంటే వాళ్ళు చూస్తారు, అదంతా నాకొద్దు, నా ఇంట్లో నేను ఏడుస్తానో తింటానో తిననో ఎవరికి సంబంధం లేదు, నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అని ఆలోచించి చాలామంది ముందుకు వస్తారు. వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నాం మనము. డౌన్ పేమెంట్ ఇంతే కడితే చాలు, ఇంత లోన్ ఇప్పిస్తామని చెప్తున్నాము, రిజిస్ట్రేషన్ తర్వాత చేసుకొని మీకు బడ్డీ ఉందని చెప్తున్నాము. సో ఇట్లా కస్టమర్కు మనం ఏమేమి చేయగలమో ఫినాన్షియల్గా అదంతా కూడా చేయడానికి రెడీగా ఉన్నాము, చేస్తున్నాం కూడా. సూపర్ సార్, నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నిజంగానే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. బికాస్ 30,000 40,000 శాలరీ ఉన్న వాళ్ళకి నిజంగానే ఒక బైక్ కొనుక్కోవాలన్నా, ఒక కార్ కొనుక్కోవాలన్నా క్వశ్చన్ మార్క్. అలాంటిది ఒక ఇల్లు వస్తుంది అంటే ఇంకంతకన్నా హ్యాపీ థింగ్ ఏముంది సార్. అండ్ అందులో కూడా ఇక్కడ
మీ దగ్గర 35 lakhs తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 45-50 lakhsకి సేల్ అవుతుందంట. 35 lakhs కాదండి. అంటే ఇఫ్ ఐ టెల్ యూ డోంట్ బిలీవ్, మేము ప్రాజెక్ట్ ఒక 5-6 years బ్యాక్ లాంచ్ చేసినప్పుడు 13-14 lakhsలో ఫ్లాట్ అమ్మినాం. ఓ నౌ అదే ఫ్లాట్ నేను 35 lakhsలో అమ్మినా మొన్నటి వరకు. అంటే ఫ్లాట్స్ ఇప్పుడు అవైలబుల్ లేవు, అవి సేల్ అయిపోయినాయి. అంటే ఎక్కడ 13-14 lakhs, ఎక్కడ 35 lakhs విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 5 years. అంటే మీరు పెట్టిన దానికి 150%, 170% ఎక్స్ట్రా మీకు పైసలు వచ్చినట్లు. సో అదే చెప్తున్నాం, మన దగ్గర ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి. సో మీరు ఇప్పుడు 40-45 lakhsలో ఇన్వెస్ట్ చేస్తే ఒక డౌన్ ద లైన్ ఒక 5 yearsకో 10 yearsకో 45 డెఫినెట్లీ విల్ బికమ్ 60-65. ఈ 10 years కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో తీసుకున్నట్లయితే 10 years రెంట్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో రెంట్ వస్తుంది. అంటే ఇక్కడ 2 BHK ఒక 15,000 నుంచి 18,000 రెంట్ వచ్చే పరిస్థితిలో ఉంది. సో రెంట్ వస్తుంది. ఒక 10 yearsలో మీరు డెఫినెట్గా లోన్ అంతా క్లియర్ చేసుకోగలిగితే మీ సొంత ఫ్లాట్ అవుతుంది. అంటే హైదరాబాద్లో సొంత ఫ్లాట్ ఉండి కంఫర్టబుల్గా ఉండొచ్చు అనమాట. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిజంగానే ప్రతి ఒక్కరికి కూడా తన సొంత ఇంటి కళ అనేది నెరవేరే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకి జస్ట్ 45 lakhsలోనే మనకు వచ్చేస్తుంది. సో జనప్రియ అనేది ఎంత బ్రాండెడో మనకి తెలుసు. ఆల్మోస్ట్ 1986లో ఈ జనప్రియాని స్టార్ట్ చేశారు. వాళ్ళ కమిట్మెంట్ కానీ, వాళ్ళ టైమింగ్స్ కానీ, అండ్ వాళ్ళ ప్రామిసెస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో జనప్రియ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ మనకి దివాళీకి ఒక మంచి ఆఫర్ కూడా వీళ్ళు మనకి ప్రజెంట్ చేశారు. మనం కనుక 45 lakhsలో ఫ్లాట్కి జస్ట్ మనం ఒక 4 lakhsని కనుక డౌన్ పేమెంట్ కట్టుకొని మనం బుకింగ్ చేసుకుంటే జూపిటర్ వెహికల్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దివాళీ ఆఫర్ కింద. అండ్ అలానే చాలా తక్కువ లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే జనప్రియలో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మనకి 4 lakhs డౌన్ పేమెంట్ అండ్ మనకి దాన్ని మంచిగా ఈఎంఐకి కూడా వీళ్ళే 90% ఆఫ్ బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మనకి రిజిస్ట్రేషన్కి కూడా రిమైనింగ్ 3 to 4 lakhs ఏదైతే ఉందో మనకి ఒక 5 to 6 months కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన అందరికల్లా నెరవేరుతుంది. సో ఎవరైతే సొంత ఇల్లును కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో, అది కూడా 45 lakhs బడ్జెట్లో అనుకుంటున్నారో, ఖచ్చితంగా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. దివాళీ ఆఫర్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.